Hey, all you wonderful people. Hello, all of you. మీరందరూ ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? I really hope that you all are doing great and మీ ప్రిపరేషన్ జర్నీ కూడా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే sometimes the journey becomes more important than the destination itself. Yes, మన జర్నీ మంచిగా జరిగితేనే కదా we will have one wonderful destination. Yes or no? అవునా కదా? Okay, so this is me, Sunana, your very own master teacher for biology. And ఈ రోజు మనం ఈ పర్టికులర్ సెషన్ లో ట్రాన్స్పోర్టేషన్ పార్ట్ 2 లర్న్ చేసుకుందాం. That is, we are going to study the lymphatic system and transportation in plants. సరేనా? So part 1 లో మనం blood vessels and circulatory system కంప్లీట్ చేసుకున్నాం. అవునా కదా? ఓకే, పార్ట్ 1 చూడలేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది. గో అండ్ స్టడీ ద పార్ట్ 1 ఫస్ట్. ఓకే, పార్ట్ 1 ఒకసారి చూసేస్తే యూ విల్ బి కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ టు అండర్స్టాండ్ ద లింఫాటిక్ సిస్టమ్. దట్ ఈస్ ద పార్ట్ 2. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ ఆఫ్ టుడే, దట్ ఈస్ lymphatic system and transportation in plants. Okay, so before we start the session, మీ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10 కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసారా? చేయలేదంటే ఇప్పుడు చేసేయండి. ఎందుకంటే యూ క్యాన్ బి నోటిఫైడ్ విత్ ఆల్ ద అమేజింగ్ సెషన్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ ఛానల్. ఎస్, ఓకే, సో స్టార్ట్ చేసుకుందామా లింఫాటిక్ సిస్టమ్. లెట్స్ బిగిన్. లింఫాటిక్ సిస్టమ్ స్టార్ట్ చేసిన ముందు I want all of you to understand the blood vessels first. All right. So blood vessels lo, what are the two types of blood vessels? First one vachesi arteries, then veins. All right. Capillaries kuda untundi. So arteries, what is the main function? Idi enduku cheptuna ante this is a quick recap on the basis of which meeku lymphatic system sariga ardhamaitundi. Yes. So arteries ante it takes away blood away from the heart, it carry blood towards the heart. Okay, so main difference, artery is carrying blood away from the heart and veins, they are carrying blood towards the heart. Adi gurtu pettandi. Next important point is arteries, it carry oxygenated blood. Okay, ante oxygen rich blood carry chestundi. Which one? Arteries. వెయిన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ని మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అంటున్నాం. రైట్? సో మెయిన్ టూ డిఫరెన్స్ అర్థమైతే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లింఫాటిక్ సిస్టమ్ అని. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద లింఫాటిక్ సిస్టమ్ ఇన్ డీటెయిల్, లెట్ us రివైజ్ డబుల్ సర్క్యులేషన్ వన్స్. ఓకే, సో డబుల్ సర్క్యులేషన్ సరిగా అర్థమైతేనే లింఫాటిక్ సిస్టమ్ ఎలా జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. సో డబుల్ సర్క్యులేషన్ మై డియర్ బయో బడీస్, లాస్ట్ సెషన్లో ప్రీవియస్ సెషన్లో మనం కార్డియాక్ సైకిల్ చూసుకున్నాం కదా. ఓకే, పార్ట్ 1లో. సో అక్కడ డబుల్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ లో 4 చేంబర్స్ ఉంటుంది. ఎస్, గుర్తుందా? సో ఇది వచ్చేసి మనకి రైట్ ఆర్ లెఫ్ట్, దిస్ వన్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏట్రియం అండ్ వీ హ్యావ్ ద లెఫ్ట్ వెంట్రికల్ హియర్. ఇది వచ్చేసి రైట్ atrium or auricle and right ventricle. So these are the 4 chambers of heart. Yes or no? Sare. So ikkada manaki lungs untundi. Okay, so this lungs is bringing the oxygenated blood first to left atrium, మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఈస్ మూవింగ్ టు ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, జస్ట్ పే యువర్ అటెన్షన్ మై డియర్ బయోబడీస్. ఇది మీకు అర్థమైతేనే యూ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏంటి. ఓకే, సో ఫస్ట్ ట్రై టు సీ దిస్ డబుల్ సర్క్యులేషన్. సో ఆల్ ద బాడీ పార్ట్స్ కి ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్? ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. రైట్? ఆక్సిజన్ ఇస్ గివెన్ టు ఆల్ ద ఆర్గన్స్, ఆల్ ద టిష్యూస్, అండ్
carbon dioxide is taken away from the organs. Yes, so మళ్ళీ vein వచ్చేసి is taking back all the deoxygenated blood to which chamber? Yes, it is taking the blood to the right auricle. Okay, మళ్ళీ రైట్ ఆరికల్ నుంచి ఇది రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది blood, then from right ventricle it is going back to the lungs finally. Yes, so this is what we studied, the journey of blood or how blood is circulated in our body. All right, okay, so now you can see lymphatic system అనేది ఏంటని మనం ఫస్ట్ ఇది సరిగా అర్థం చేసుకోవాలి, రైట్? సో lymphatic system, my dear students, you have artery which is bringing all the oxygenated blood. Yes or no? Okay, so artery is bringing the oxygenated blood to all the organs. Okay, from the organs all the deoxygenated blood, that is carbon dioxide rich blood, is going to the veins. Yes, so ఆర్గన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు బయటికి వెళ్తుంది. ఓకే, సో మీన్ వైల్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, దానివల్ల లింఫ్ క్రియేట్ అయింది. ఓకే, సో అది ఏంటని లెట్ us టేక్ క్యాపిలరీస్ ఫస్ట్. ఇప్పుడు జస్ట్ చూడండి, ఇక్కడ క్యాపిలరీస్ ఉంది కదా, క్యాన్ యూ సీ ద క్యాపిలరీస్? వాట్ ఆర్ క్యాపిలరీస్? క్యాపిలరీస్ ఆర్ one celled thick blood vessels. Okay, they are helping in exchange of all the gases, right? So ipudu artery, when it is bringing the oxygenated blood, capillaries lo exchange aitundi. After that, then another blood vessel, that is vein, is taking back the deoxygenated blood. Okay, so capillaries lo manaki exchange jarugutundi anamata, right? So during that exchange, what is happening? Have a look here. So from the capillaries, blood should come out of it. Okay, so ఇది బయటికి వస్తుంది and it is going to provide nutrients to the cells. So you can see all these green colored dots, imagine them as the cells. Okay, so when the blood is coming out from the capillaries, what actually is coming out? Actually ఇక్కడ మనకి ప్లాస్మా బయటికి వస్తుంది. ఓకే, ప్లాస్మా బయటికి వస్తుంది. ఎందుకు అంటున్నామంటే ఆర్బిసి విల్ నాట్ బి కమింగ్ అవుట్. ఓకే, ఫ్రమ్ క్యాపిలరీస్ ఆర్బిసి బయటికి రావట్లే, సరేనా? వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఈస్ ద ప్లాస్మా ఓన్లీ, సరేనా? సో ప్లాస్మా ఇట్ హ్యాస్ డబ్ల్యూబిసిస్ ఉంటుంది, బట్ దేర్ ఆర్ నో ఆర్బిసిస్, రైట్? దట్ ఈస్ వై this one is plasma. We are saying plasma is coming out, sarena? So ye plasma bayatiki vachinaka, it is going and surrounding all the cells. Can you see the green color cells are surrounded by plasma? So plasma ipudu anni green color cells ni surround chesestundi, right? So surround chesi it is providing the nutrients or the oxygen to the cells. Okay, tarvata cells ki ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేసినాక ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా. ఓకే, ఇట్ షుడ్ గో బ్యాక్ టు ద క్యాపిలరీస్ అగైన్, రైట్? సో వాట్ ఎవర్ ప్లాస్మా ఇస్ హియర్, కెన్ యూ సీ? సో ఇట్ విల్ నౌ ట్రై టు గో బ్యాక్ టు ద క్యాపిలరీస్, సరేనా? సి ఫ్రమ్ ద సెల్స్ అంటే దాని పని అయిపోయింది కదా, ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఆల్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు ఇది రిటర్న్ వెళ్ళాలి బ్యాక్ టు ద క్యాపిలరీస్. ఓకే, so all the plasma which was out of the capillaries to provide nutrients and oxygen will now go back again, yes, to the capillaries, sarena? So ఇది రిటర్న్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే not all the plasma will be able to go back. Okay, some of the plasma అక్కడ ఆర్గన్ లో టిష్యూ లోనే స్టక్ అయి ఉంటుంది. ఓకే, some of the plasma will be remaining in the tissue itself, right? So it is not able to go back like completely back. Idi ellatle, some of the tissue like plasma is remaining in the tissue. Okay, so ipudu ee tissue lo oka fluid untundi, that's why we are calling it as tissue fluid. All right, so this tissue fluid only is called as lymph.
ఓకే సో క్లియర్ కదా అర్థమవుతుందా లేదా hope you are understanding so you understood what is lymph right now come back to this one so the blood which was supplied to the organ okay so plasma is carrying all the nutrients to the cells okay cells దగ్గరికి వెళ్ళి plasma nutrients and oxygen provide చేస్తుంది after that it should go back to the veins carrying the carbon dioxide but not all the plasma can go back so some of the plasma will be staying back can you see the white color dots in the organ so that is the tissue fluid టిష్యూలో ఆగిపోతుంది కదా అందుకే టిష్యూలో ఉన్న ఫ్లూయిడ్ ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటున్నాం ఎస్ సో ఆ టిష్యూ ఫ్లూయిడ్ ఇప్పుడు మీ స్టడీ రూమ్లో ఆర్ మీ స్టడీ హాల్లో వాటర్ పడిపోతే మీరు ఏం చేస్తారు ఎస్ యూ విల్ యూజ్ ద వైపర్ టు రిమూవ్ ద వాటర్ ఆర్ మాప్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేసేస్తారు ఆ వాటర్ని క్లియర్ చేసేస్తారు ఎస్ ఆర్ నో ఓకే సో యూ విల్ using a wiper and wipe out all the water to some outlet right so ikkada kuda tissue lo fluid unte it will be a problematic thing right so our tissue nunchi fluid should come out okay for that there is a system which is the lymphatic system can you see this yes so all the lymph all the tissue fluid from the organ will come to the lymphatic system and lymphatic system will connect it to the veins yes simple kada ఇప్పుడు ఆర్గన్లో ఆ టిష్యూలో ఏదైనా ప్లాస్మా రిమైనింగ్ ఉంటుంది ఆ రిమైనింగ్ ప్లాస్మా which was not able to go to the veins that fluid in the tissue is called that plasma or that fluid in the tissue is called tissue fluid or lymph that will be removed by another system which is lymphatic system and a lymphatic system em chestundi ante it is taking back all those tissue fluid back to its place that is veins okay ardhamainda yes okay so my dear bio buddies lymph ipudu that is pale in color okay why lymph is pale in color ante లింఫ్ లో ఆర్బీసీస్ లేదు కదా ఓకే నో ఆర్బీసీస్ అయితే అది రెడ్ కలర్ ఉండదు ఇట్ హ్యాస్ డబ్ల్యూబీసీ ఎస్ డబ్ల్యూబీసీ ఉంటుంది ప్లాస్మాలో టిష్యూ ఫ్లూయిడ్లో లింఫ్లో ఓకే సో వాట్స్ ద కలర్ ఆఫ్ లింఫ్ ఇట్ ఈస్ పేల్ ఇన్ కలర్ ఎస్ ఐ హోప్ లింఫ్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్ ఇస్ ప్రిటీ క్లియర్ విత్ యూ ఎస్ సో ఇక్కడ ఒక మీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక పేజ్ ఇక్కడ సో వాట్ దే సేయింగ్ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళకి చూసి ఉంటారు కదా ఓవర్ నైట్ జర్నీ చేసినప్పుడు ఎస్ ఎల్డర్స్ దే విల్ హ్యావ్ స్వెలన్ లెగ్స్ ఓకే బస్లో ఆర్ కార్లో చాలాసేపు కూర్చుంటుంటే విల్ హ్యావ్ స్వెల్లింగ్ ఫీట్ ఆర్ మనం లెగ్స్ మొత్తం స్వెల్ అవుతుంది ఎస్ యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ సో అది ఎందుకు అవుతుంది అంటే దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ టిష్యూ ఫ్లూయిడ్ ఆ టిష్యూ ఫ్లూయిడ్ అక్కడ జమ అయిపోతుంది ఎస్ ఫర్ దాట్ రీజన్ the cells or the part of that body is swollen there okay so tissue fluid should always be transported you can see here yes it is written tissue fluid should always be transported back to the veins okay for that system for that thing we have another system which is called lymphatic system yes so now let's see the important points about the function of lymphatic system yes right I was just changing the color so what are the main functions of lymph it is keeping the body cells moist it transport oxygen hormones and nutrients to different parts of the body yes antibodies kuda transport chestadi maintain the composition of tissue fluid and volume of blood okay so main function chuste the second one only it transports oxygen, hormones, nutrients to different parts of the body and it is also removing metabolic waste. Metabolic waste ni kuda remove chestundi lymph. Yes. So we have it in the whole body of ours. So there are some parts where blood cannot reach. So what this lymph is doing, it is carrying blood to all those parts also. Right? Okay. So
I think you understood what is lymphatic system. Yes or no? ఇప్పుడు lymphatic system, if we see, just a minute. Yes. After the lymphatic system, we have the topic which is blood clotting or coagulation of blood. Yes. So blood clotting and coagulation of blood ante enti. Okay. So you all are teenagers, right? So మీకు ఇప్పుడు టీనేజర్స్ ఈ ఏజ్ లైక్ దిస్ ఇస్ ద ఏజ్ ఫర్ యూ టు ప్లే అండ్ ఆల్. సో మీకు ఏదో ఒకటి దెబ్బ తాకుతూనే ఉంటుంది, రైట్? సో దెబ్బ తాకినప్పుడు హ్యావ్ యూ సీన్ బ్లడ్ ప్రొఫ్యూజ్లీ ఇట్ స్టార్ట్స్ లూజింగ్, లైక్ ఇట్ స్టార్ట్స్ కమింగ్ అవుట్. ఓకే, అప్పుడు బ్లడ్ లాస్ అయినప్పుడు ఓకే ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక బ్లాక్ కలర్ ఆర్ yellow కలర్ సబ్స్టెన్స్ ఫామ్ అయిపోతుంది. ఎస్ ఆన్ దట్ wound, yes or no? So that healing or blood clotting, how is it actually happening? Okay, so there's a enzyme which is called thrombokinase. Okay, mana platelets lo, so platelets ante it is one of the blood component, yes or no? So what are the different blood components, my dear bio buddies? First one was, yes, we have RBCs, WBC and platelets. Okay, so platelets help in blood clotting actually. Endukante platelet lo there is one enzyme which is thrombokinase. So e thrombokinase only is helping in blood clotting. See, you can see all the blood cells here and you can see the clot formation, how clot has taken place. Can you see? Okay, oka mesh like structure form ayindi. So let's understand this blood coagulation properly. బ్లడ్ కోఆగులేషన్లో ఏమవుతుంది అంటే దేర్ ఆర్ ప్లేట్లెట్స్. ఓకే, సో ప్లేట్లెట్స్ విల్ బి రిలీజింగ్ అన్ ఎంజైమ్ విచ్ ఈస్ కాల్డ్ థ్రాంబోకైనేస్. వాట్ ఈస్ దట్ ఎంజైమ్? థ్రాంబోకైనేస్. సరేనా? సో ఆ థ్రాంబోకైనేస్ ఏం చేస్తుంది? దట్ థ్రాంబోకైనేస్ ఓన్లీ is acting on something called prothrombin. Can you see prothrombin? Okay, so prothrombin ki it is converting into thrombin, right? So how is prothrombin converted into thrombin? In the presence of enzyme called thrombokinase. All right, then thrombin form అయింది కదా. Whatever thrombin is formed, that thrombin will convert fibrinogen into fibrin, right? So finally we are getting something called fibrin. So ఆ ఫైబ్రిన్ ఏం చేస్తుంది అంటే it is forming a mesh kind of structure. Okay, so you can see here in the corner, so mesh, yellow color mesh structure undi, dantlo we have the blood cells, yes, entangled, yes or no? So fibrin fibers, when it is covering the blood cells, we get something called the clot. Appudu blood clotting is taking place and clotting is very much important. Clotting lekapothe blood profusely lose aitune untundi, yes or no, which is very dangerous. Okay, so a blood loss ni stop cheyalante oka clot form avali. So blood clotting process is quite important. Yes, సో బ్లడ్ క్లాట్ అయినప్పుడు yellow కలర్ లిక్విడ్ కూడా కొంచెం సరౌండింగ్ లో ఉంటుంది కదా. దట్ yellow కలర్ లిక్విడ్ ఇస్ నథింగ్ బట్ ద సీరం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఎస్, ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్, బయో బడీస్, మీరందరూ ఆకుకూర తింటారా తినరా? ఎస్, ఎందుకు చెప్తున్నాను అంటే గ్రీన్ లీఫీ వెజీస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వై am I saying about green leafy vegetables అంటే, see, normally blood ooze అయినప్పుడు blood when it comes out 3 to 6 minutes లో clot or wound form అవుతుంది. ఓకే, బట్ మనకి విటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే, ఓకే, ఇఫ్ వీ హ్యావ్ షార్టేజ్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే, అప్పుడు బ్లడ్ క్లాటింగ్ టేక్స్ మోర్ టైమ్. ఓకే, బ్లడ్ క్లాటింగ్ ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ చాలా బ్లడ్ లాస్ అవుతుంది కదా. దట్ ఈస్ నాట్ గుడ్. ఎస్, నాట్ లైక్ ఇట్స్ డేంజరస్ ఫర్ అవర్ బాడీ. అందుకే విటమిన్ కే సోర్సెస్, వాట్ ఆర్ ద విటమిన్ కే సోర్సెస్ అంటే ఆకుకూర, మిల్ మేకర్, సోయాబీన్. ఎస్, దెర్ ఆర్ మెనీ అదర్ సోర్సెస్ బట్ ద బెస్ట్ సోర్సెస్ ఆర్ ద గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అందుకే మీరు అందరూ ఆకుకూరని బాగా
తినాలి. ఓకే. సో ఆకుకూర అంటే అందరికి ఇష్టం ఉండదు, నాకు తెలుసు. ఎస్, బట్ యూ హ్యావ్ టు ఈట్ మై డియర్ బడీస్. ఓకే. సో దాట్ వాజ్ వన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ విటమిన్ కే డెఫిషియన్సీ. ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ అ జెనెటిక్ డిజార్డర్ కాల్డ్ హీమోఫీలియా. సో కొద్దిమందికి జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది విచ్ ఇస్ హీమోఫోలియా. దాంట్లో బ్లడ్ క్లాటింగ్ విల్ నాట్ టేక్ ప్లేస్, బ్లడ్ విల్ నాట్ కోఆగులేట్. సో ఇట్స్ అ డేంజరస్ కండిషన్. వన్ మోర్ వచ్చేసి థాలసేమియా. ఓకే. థాలసేమియా ఏంటంటే ఇట్ ఈస్ అ కామన్ డిజార్డర్ ఇన్ ద చిల్డ్రన్ హూ హ్యావ్ బోర్న్ ఫ్రమ్ మ్యారేజెస్ బిట్వీన్ వెరీ క్లోజ్ రిలేటివ్స్. ఓకే. సో వెరీ క్లోజ్ రిలేటివ్స్లో మ్యారేజెస్ జరిగితే దేర్ విల్ బీ వన్ డిజార్డర్, జెనెటిక్ డిజార్డర్ థాలసేమియా అని. సో దీస్ ఆర్ ద డిజార్డర్స్ అనమాట. హీమోఫీలియా, థాలసేమియా, విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల కూడా బ్లడ్ క్లాటింగ్ will take more time. Okay, fine. You can see one wonderful picture here of blood clot. Can you see the fibers? Okay, how it is forming a mesh type of structure all around surrounding the blood cells and helping in blood clot. Yes, beautiful, isn't it? So this is how it is preventing the blood loss. Okay, so that was all about blood clotting. One more subtopic was about blood pressure. So blood pressure last session lo kuda I told you, but I just wanted to show you the systole and diastole diagrams. So systole vachesi I was saying na contraction of the heart muscles. Okay, mana heart muscles ippudu contract aitunte we call it as systole, relax aitunte we call it as diastole. Okay, so systolic pressure by diastolic pressure is nothing but BP, blood pressure. Yes. So normal BP we have already discussed, it is 120 by 80 mmHg. Yes, and it is measured by which instrument? Sphygmomanometer. You all might have seen this instrument in hospitals. Doctor దగ్గర వెళ్తే they'll wrap the sphygmomanometer band around your arm and they'll pump something, right? So adi sphygmomanometer. ఎక్కువ అడగరు, బట్ సమ్ టైమ్స్ ఇన్ ద ఎగ్జామ్ దే హ్యావ్ ఆస్క్డ్ దిస్. ఓకే, స్పిగ్మోమానోమీటర్ పేరు గుర్తుపెట్టండి. అది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ బ్లడ్ ప్రెషర్. సరేనా? అండ్ వాట్ ఆర్ ద టూ కండిషన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్లో మనకి హైపర్ టెన్షన్ అండ్ హైపో టెన్షన్ ఉంటుంది. హైపర్ టెన్షన్ వచ్చేసి హై బీపీ అండ్ హైపో వచ్చేసి లో బీపీ, రైట్? ఓకే, సో ఆఫ్టర్ దాట్ బ్లడ్ ప్రెషర్ తర్వాత మీ టెక్స్ట్ బుక్లో ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొంచెం ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్స్ ఉంటుంది. యాక్చువల్లీ మై డియర్ స్టూడెంట్స్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వీ నెవర్ నో, దే మే ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్ సమ్ టైమ్స్. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ కీవర్డ్స్ని అర్థం చేసుకోండి. ఓకే, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద ప్రిమిటివ్ ఆర్గానిజం. సపోజ్ అమీబా. అమీబాలో బ్రౌనియన్ మూవ్మెంట్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. స్పాంజెస్లో ఇట్ టుక్ ప్లేస్ బై బీటింగ్ ఆఫ్ ఫ్లాజెలా. ఓకే, దెన్ నిడేరియన్స్ దే హ్యావ్ బ్లైండ్ సాక్ లైక్ gastrovascular cavity, because of that transportation was taking place. Then platyhelminthes lo ela jarigindi, nematohelminthes lo pseudocoelom. Okay, with the help of pseudocoelom transportation took place. Similarly annelids and arthropods lo chuste, arthropoda and annelida lo chuste pulsatile organ. Okay, there was some pulsatile organ which was pumping the blood. So what you can do is just write the organism name. Okay, start from the primitive unicellular organism and write down all the transportation system peru. Okay, transportation organ peru rasiyandi, make a flow chart or tabular column kind of thing, and దాన్ని మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఒక 1-2 పారాగ్రాఫ్స్లో. ఆల్ రైట్, సో if you want me to write a short and brief, like simple notes on this, just tell me in the comment section and I shall be providing you the notes in the Telegram group. Okay, so Telegram group ni kuda join cheyandi, link description box lo untundi. Okay, so my dear students, this is how evolution of circulatory system happened from unicellular organism to all the higher chordates or higher vertebrata lo etla jarigindi ani we can see in this, right? So closed and open starting lo nenu
I was saying about closed and open type of circulatory system. Okay. So, ఈ closed and open type of circulatory system అనేది ఏంటి? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టంలో ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, దాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ బ్లడ్ టు ద టిష్యూస్. ఓకే, సో డైరెక్ట్ సప్లై అవుతుంది, రైట్, ఓపెన్ సిస్టంలో. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలో ఏమవుతుంది అంటే, ఇఫ్ వీ సీ ఇన్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ వీ హ్యావ్ బ్లడ్ వెసల్స్. సో ఆర్టరీస్, వెయిన్స్ ఉంటుంది, ఓకే, క్యాపిలరీస్. సో ఆల్ ద బ్లడ్ వెసల్స్ took the responsibility of transporting the blood. Okay, so that is closed circulatory system. All right, so mana human body lo it is open circulatory system or closed circulatory system. Cheppandi ma biobuddies, we have closed circulatory system. Correct. Inka we have double circulation also. Yes, ours is not single circulation. Human body lo double circulation ఉంటుంది, రైట్? ఓకే, సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. హోంవర్క్ కోసం ఒక క్వశ్చన్ ఉంది. క్యాన్ యూ నేమ్ మీ అన్ ఆర్గానిజం విత్ సింగిల్ సర్క్యులేషన్? ఓకే, మనకి డబుల్ సర్క్యులేషన్ ఉంది కదా, సో సింగిల్ సర్క్యులేషన్ ఏ ఆర్గానిజంలో ఉంటుంది? టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. లెట్ మీ సీ who will be the superstar for the homework. Yes, I'll check the comment box who is giving the correct answer for this. All right. And one of the student was asking about pacemaker. Pacemaker, just we have one or two lines somewhere in the textbook. Pacemaker ఏంటంటే, I'll just brief you. ఇప్పుడు మన హార్ట్ లో 4 chambers ఉంది కదా. Yes, 4 chambers లో if you see the right auricle, right atrium పైన ఒక SA node ఉంటుంది. That is a collection of tissue. So that SA node, what it is doing, it is creating electrical impulse. That is, the heart is beating 72 times per minute. Okay, so ఈ SA node వచ్చేసి ఏం చేస్తుంది అంటే, it is determining the pace of our heart. Okay, మన హార్ట్ 72 times per minute బీట్ చేసుకోవాలి. సో దాట్ ఈస్ మెయింటైన్డ్ బై దిస్ SA నోడ్. అది వచ్చేసి పేస్. ఓకే, మన అందరి పేస్ కూడా కొంచెం ఫాస్ట్గానే ఉండాలి ప్రిపరేషన్లో, అదర్వైజ్ వీ విల్ ల్యాగ్ బిహైండ్. ఎస్, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఐ మీన్. ఓకే, ఇంకో ఒకటి నోడ్ ఉంటుంది, AV నోడ్. that is giving 40 beatings per minute, but faster beating is given by SA node. Okay, so sometimes in some people ఒక ప్రాబ్లం ఏమైపోతుంది అంటే, there will be less beating. అంటే 72 times per minute కాకుండా beating will be less. Heart if it beats less, okay, ఇప్పుడు less beating అయితే ఆక్సిజన్ సప్లై కూడా less అయిపోతుంది కదా. yes or no, tell me. okay, so oxygen supply less అయిపోతే we will have tiredness. okay, చాలా fatigueness, tiredness ఉంటుంది. that is a problem obviously. so doctors అప్పుడు ఏం చేస్తారంటే, they will put artificial pacemaker. so ఇక్కడ top right corner of right auricle లో SA node was a natural pacemaker, right? so అది beating తక్కువ ఉంటే they will keep an artificial pacemaker. so that was all about pacemaker. just have an idea, SA node in the right auricle. okay, fine. so we have completed lymphatic system here, and I suggest all of you to take a 5 minutes break. okay, pause this video, ఒక 5 minutes break తీసుకోండి, right? ఎందుకంటే we have completed the animal transportation completely, right? animal transportation లో first previous session plus ఈ half an hour session of today's, okay, first half I mean. so with that we are completing the lymphatic system. now next session will be, next half of this session will be transportation in plants. okay, so take a break, ఎందుకంటే ఇంకా మంచిగా మీరు అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రెష్ టాపిక్ అన్నమాట, రైట్? సో జాయిన్ మీ ఆఫ్టర్ 5 minutes and we are back with the transportation in plants, right? transportation in plants. okay, ఇప్పుడు if you see this clip, just watch it once, my dear bio buddies. okay,
we have beautiful greenery all around us, right? మన సరౌండింగ్ లో చాలా ప్లాంట్స్, ట్రీస్, గ్రీనరీ ఉంటుంది, రైట్? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, ఓకే, ఎప్పుడైనా అనుకున్నారా ఈ ప్లాంట్స్ కి దేర్ ఇస్ నో బ్లడ్, రైట్? ఓకే, ప్లాంట్స్ కి బ్లడ్ ఉందా? లేదు కదా. ఓకే, సో when plants do not have blood, there is no blood only in plant, then how are things transported? ఇప్పుడు ప్లాంట్స్ లో కూడా ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది, దేర్ ఇస్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్, అది ఎలా జరుగుతుంది? ఓకే, యాక్చువల్లీ హూ ఇస్ డూయింగ్ దాట్? సో అది అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు స్టడీ ద ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్. ఇఫ్ యూ సీ హియర్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. కింద ఓకే, సాయిల్ కింద మనకి రూట్స్ ఉంటుంది, రూట్స్ లో వాటర్, వాట్ ఎవర్ వాటర్ ఇస్ దేర్, సో దిస్ రూట్ ఇట్ ఈస్ క్యారింగ్ ఆల్ ద వాటర్ టువర్డ్స్ like upwards, and can you see how beautifully the water is coming to the stems, and how the leaf are getting the water from the soil? Okay, so ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అసలు ఎలా జరుగుతుంది? ఓకే, how is this mechanism actually happening? We need to see that, right? Okay, so transportation in plants actually happens by two vascular bundles. Okay, so they have something called conducting vessels. ఇప్పుడు మనకి బ్లడ్ ఉంది కదా, so blood is not there in plants, so they have something called xylem and phloem. Plants ki em untundi? Yes, my dear bio buddies, they have xylem and phloem. Yes or no? Okay, so xylem and phloem గురించి మీరు లోయర్ క్లాస్ లో చదివి ఉంటారు, బట్ డీటెయిల్ లో we will see it now. 9th క్లాస్ లో కూడా మీకు ఉంటాయి కదా xylem, phloem in detail. Okay, so I have shown something like two arrows here in the same direction and two arrows here in opposite direction. మీరు ఏమనుకుంటున్నారు ఈ arrow మార్క్ ఎందుకు ఉంది ఇక్కడ? Yes, see, this one is for xylem, okay, and this arrow is for phloem. ఎందుకు అంటే xylem ట్రాన్స్పోర్టేషన్ విల్ హ్యాపెన్ ఇన్ వన్ డైరెక్షన్, ఒక్కటే డైరెక్షన్ లో జరుగుతుంది, యూని డైరెక్షనల్. ఎస్, అలాగే ఫ్లోఎం విల్ హ్యావ్ బై డైరెక్షనల్ ఫ్లో. ఓకే, సో ఫ్లోఎం లో ఆపోజిట్ లైక్ టూ డైరెక్షన్ లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఎస్, సో ఫ్లోఎం ఇస్ షోయింగ్ బై డైరెక్షనల్ మూవ్మెంట్. ఆల్ రైట్, సరేనా? సో ప్లాంట్, there is transportation of water from soil to all the parts of the body of the plant. Then photosynthesis jarugutundi kada, with the help of CO2, sunlight and chlorophyll. Photosynthesis jarginappudu what is produced? Glucose is produced, which is the food of plant, C6H12O6. Yes or no? So that glucose or the food or the sucrose should come down, yes, or to all the parts of the body, plant body ki mottam transportation jaragali kada. Whatever food is produced in the leaf, it should go to the roots, to the branches, to the upper part, lower part. Yes, so how is this transportation happening? So let's see in detail about xylem and phloem. Okay, so what are the conducting tissues of plants? Plants lo vachesi manaki xylem tissues and phloem tissues untundi. So xylem is actually helping in transportation of water and minerals. Xylem help to em transport aitundi? Water and minerals. Okay, with the help of phloem, what is transported? Food. Food ante C6H12O6, whatever C6H12O6 glucose kada. So whatever sucrose or glucose was produced by the plant in the leaf. Okay, leaf is the kitchen of the plant. So our leaf lo produce ayedi glucose or sucrose is transported with the help of phloem. So very simple, xylem is transporting water and minerals, phloem is transporting food. Ante kada? Yes, pretty clear? Okay, so you can see here xylem, ఇప్పుడు సింగిల్ arrow like in the single direction. Can you see the arrow mark for xylem? Unidirectional, ఎందుకంటే from down it should go up
ఓన్లీ, అంతే. మళ్ళీ పైనుంచి కిందకి రావద్దు వాటర్. ఓకే, ఇంకా ఫ్లోయంలో ఏముంటుంది, యూ కెన్ సీ అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, 2 arrows ఉంది కదా. సో దే ఆర్ క్యారింగ్ ఫుడ్ ఫ్రమ్ డౌన్ టు లీఫ్. ఓకే, సో 2 డైరెక్షన్ లో జరుగుతుంది ఫ్లోయం ఫ్లో, బట్ xylem will be traveling only in one direction. Okay, so my dear bio buddies, let us understand transportation in plants by 2 methods. First one వచ్చేసి translocation and second one వచ్చేసి transpiration. Okay, so what are these two new terms? Translocation will be done by phloem, transpiration will be done by xylem. Okay, so దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఓకే, ఫుడ్ మెటీరియల్స్ by the phloem is called translocation. Yes, it is bidirectional. And transportation of water and minerals by the xylem is called transpiration. Yes, so it is called accent of sap actually, right? So transpiration is another method, loss of water, I'll tell you that. So first let us discuss what is ట్రాన్స్లోకేషన్. ఓకే, ట్రాన్స్లోకేషన్ ఎందుకు జరగాల అంటే, ఇప్పుడు ట్రాన్స్లోకేషన్ సపోజ్ క్యారెట్ ప్లాంట్ని చూసుకుందాం. ఓకే, క్యారెట్ ప్లాంట్లో we have the food produced in the plants. Yes, ఇక్కడ ప్లాంట్లో whatever food is produced in the leaf, that has to be distributed throughout the plant. Sometimes if food storage ఎక్కువ ఫుడ్ అయితే ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఇట్స్ రూట్స్ ఆల్సో, లైక్ డౌన్వర్డ్ పార్ట్ స్టెమ్ అండ్ రూట్స్ లో కూడా స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇన్ వింటర్ వెన్ ద సన్ లైట్ ఈస్ లెస్, అగైన్ ద ఫుడ్ ఈస్ టేకెన్ అండ్ యూస్డ్ బై ద లీవ్స్. ఓకే, సో వాట్ ఎవర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఈస్ హ్యాపెనింగ్, ఏదైనా ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు హౌ దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఓకే, సో అది ఎలా జరుగుతుంది అంటే with the process of translocation. Which process, my dear bio buddies? It is translocation. All right, so let's see translocation in detail. Now see here, translocation ni ardham chesukovalante, it is a simple thing only. Try to focus here. So can you see the phloem which I have drawn here and the xylem? Yes, so translocation జరగాలంటే phloem లో, okay, there is one source అన్నమాట. Can you see the source here? Source cell ఏంటంటే, this is the source cell. So here food will be there. Okay, food concentration is more. So if food ఎక్కడ వెళ్ళాలంటే it should come to the sink. Can you see the sink? Down కింద ఒక sink ఉంది కదా. Okay, so sink లో actually down below part లో there is less food. So whatever is food is there in the source, it has to come to the sink. Yes, so how that movement will happen? First loading aitadi. Okay, loading ante all the food materials will be collected in the source. Okay, so loading is an active process endukante it requires ATP requirement ఉంటుంది కాబట్టి this is an active process. Yes, ఇప్పుడు లోడింగ్ అయిపోయింది సోర్స్ లో. ఓకే, తర్వాత ఏమైతుంది, బై ఆస్మోసిస్. కెన్ యూ సీ ద సెకండ్ స్టెప్ హియర్? బై ఆస్మోసిస్ ఫ్రమ్ xylem water is coming to the phloem. Okay, then all the food material along with water, it will move down. Okay, ఇది కిందకి వస్తుంది. కెన్ యూ సీ? సో that is called as bulk flow. Are you understanding bulk flow అంటే ఏంటి? సో బల్క్ ఫ్లో తర్వాత ఏమైతుంది అంటే, వాట్ ఎవర్ ఫుడ్ హ్యాస్ కమ్ డౌన్, ఇట్ విల్ గో టు ద సింక్. ఓకే, సింక్ కి వెళ్ళిపోతుంది అండ్ దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అన్లోడింగ్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్లోడింగ్? ఓకే, సో అన్లోడింగ్ అయిన తర్వాత వాటర్ which has come from in the second step, if you can see, water which was transported to phloem, that again should go back to the xylem, right? So adi malli xylem ki helpotundi.
The fifth step, if you can see here. Okay. Next, this is how the transportation of food is happening in the phloem. And ikkada, if you see this blue colored cells, these are the partners for the phloem. Okay. అందుకే దాని పేరు కూడా కంపానియన్ సెల్స్ ఉంది. దే ఆర్ లైఫ్ పార్ట్నర్స్. ఓకే. సో if the food has to go to phloem, it should cross the companion cell. Mali again kinda chuste, it should cross the companion cell. Can you see here? This one. And it should come to the sink. Okay. So that is how unloading will happen. So this is the diagrammatic representation of translocation. So this is how translocation is happening. First source lo loading aitadi. Loading tarvata through osmosis water comes there. Water and food will together come down, which is called as bulk flow. After that unloading jarugutundi. Unloading lo the food is going to the sink. Tarvata water, the water which was used will again go back to the xylem. Yes, by osmosis again. So this process is translocation. Yes, very simple. Draw the diagram. 5 steps untundi. Loading, osmosis, bulk flow, unloading, osmosis again. Active process, use of ATP will be there, right? Okay. So you can see this in the diagram, this visual also once. Okay. Just see translocation. Translocation ante with the help of sunlight, carbohydrates are produced in the plants by the process of photosynthesis, and whatever food is produced by the process of photosynthesis, yes, that should, where it is produced in the leaves. Okay. So from there it should come to the roots. Yes or no? Roots ki food awesome kada. So which is the source? Leaf is the source. Yes. Which will be the sink? The roots will be the sink. Indaka source and sink chuskunam kada. Yes. So from the source it should come to the sink. What should come? The food material, the carbohydrates, glucose, sucrose. Yes. So how that is going to happen, my dear biobuddies? That will happen with the process of translocation. Yes. So hope this is really clear. Yes, translocation ante enti. So here you have the definition for translocation. Movement of sucrose and amino acids in the phloem vessels from source to sink. Source ante production place, sink ante storage place. From source to sink. ఎలా జరుగుతుంది చూడండి. ఓకే. ఫ్లోయం లో బై డైరెక్షనల్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ బోత్ ద డైరెక్షన్. మూవ్మెంట్ 2 డైరెక్షన్స్ లో ఉంటుంది. ఓకే. అండ్ హౌ ఇట్ ఈస్ ట్రావెలింగ్ యూ కెన్ సీ. ఓకే. ఆల్ ఫ్లోయం సెల్స్ లో ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్, ఎందుకంటే ఏటీపీ ఇస్ యూస్డ్. ఓకే. సో వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ నౌ, కెన్ యూ సీ సోర్స్ నుంచి ఫుడ్ వెళ్ళిపోయింది. ఎస్. ఫ్రమ్ దేర్ ఇట్ విల్ నౌ slowly come down to the sink. Okay, you can see the visual now. So source was the leaf. Can you see the leaf? Yes. From the leaf, whatever food is produced with the help of water from xylem. Xylem pakkane brown color undi kada. From there water is coming to the phloem through osmosis. Now together they'll combine, yes, in the sieve tube of phloem, and the flow will start now. Okay, you can just wait for the flow to happen. Yes, just see how the bulk flow is taking all the food materials with the help of water, how it is coming down and down. So from higher concentration it is coming to lower concentration. Yes, my dear buddies. Okay, so lower concentration ki it has reached. Sarena. Now it should go to the sink cell. Sink ante storage cell. Ippudu water and food separate అయిపోతది. Okay, food will come to the sink cell and water will again go back to xylem by osmosis. Yes, that was a very wonderful visual to understand the translocation. Yes, so ఇది సరిగా మళ్ళీ ఒకసారి మీరు చూడండి and try to write this answer. If you draw this diagram ఒకసారి డ్రా చేస్తే explanation మీరు రాయొచ్చు. Yes, okay.
So, my dear buddies, we will now move on to the next part. Adi vachesi manaki transpiration. Okay, transpiration. What is the meaning of transpiration? ఇప్పుడు మీరు చాలా టాల్ ట్రీస్ చూసి ఉంటారు కదా, ఎప్పుడైనా అనుకున్నారా అసలు కింద నుంచి సాయిల్ నుంచి అదే వాటర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ది ప్లాంట్? ఓకే, హూ ఇస్ డూయింగ్ దాట్? దేర్ మస్ట్ బి సమ్ wonderful mechanism behind that. Yes or no? Yes, of course. So transpiration jarugutundi. Transpiration ante, see here, whatever leaf we have, right? Leaf, from the leaf, water should, like loss of water from the leaf is basically called transpiration. Yes, so loss of water ela aitundante with the help of stomata. I'll just show you the layer of leaf. మీరు లీఫ్ లేయర్ కి ఒకసారి చూస్తే కెన్ యూ సీ దిస్ ట్యూబ్స్, దే ఆర్ xylem అండ్ phloem. ఎస్, సో పక్కనే మనకి యా వాటర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దిస్ xylem అండ్ phloem. సో పక్కనే మనకి స్టొమాటా ఉంటుంది. సీ దిస్ కిడ్నీ షేప్, బీన్ షేప్డ్ cells called stomata. This stomata can open and close. Okay, so that all the water molecules can come out. Okay, carbon dioxide and water molecule exchange takes place at the site of stomata only. Okay, sare. So let us understand this transpiration in detail. So transpiration manaki ela jarugutundi ante, look here, process of transpiration అర్థమైంది కదా. Loss of excess water from the plant is called transpiration. Okay, so transpiration జరిగినప్పుడు when there is the sun god here. Okay, so sunlight valla there will be evaporation and transpiration will happen. Whatever extra water is there in the plant will be given out. Yes, so because of that there is something called transpirational pull. Okay, so daytime low, see if you use straw to suck something fruity or some juice, okay, అప్పుడు ఏమైతుంది, there is a suction created, right? Suction produced or generated there. ఆ suction వల్ల whatever water or fluid you are drinking that comes up to your mouth. సేమ్ అలాగే ఇక్కడ ఒక సక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ సక్షన్ ప్రెషర్ వల్ల, ఓకే, బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పిరేషనల్ పుల్ all the water from the soil goes up. Yes, are you understanding? Same oka straw and juice ki imagine cheskondi. When you are sipping the juice with the help of straw, how it comes to your mouth, similar way ikkada suction help to all the water from the roots, like from the soil, will go to the upper parts of the plant. Understood? Yes, okay. So what is happening, you know, because of transpiration there is cooling effect formed in the plants too. Okay, daytime lo we have the sun god and because of that transpiration is happening. What about in the night time? Night time lo kuda plant ki kavali kada. Yes, so night time lo there is another process which is called root pressure. Okay, so you can see one root cell here, root hair. Can you see this root hair? Root hair, what is happening, all the water will be going inside the root hair by the process of osmosis. So with the help of osmosis, all the water, it is going inside the root hair and from the root hair it goes up. So root pressure valla night time lo the water transportation takes place. But suction is a stronger force than osmosis. Okay, so daytime lo transpirational pull or suction help to transportation జరుగుతుంది in the xylem. All this is happening in the xylem. Phloem అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం xylem గురించి చూసుకుంటున్నాం కదా. yes, what xylem is doing? Xylem is helping in transporting water and minerals, right? Okay, my dear bio buddies, so ఇప్పుడు మీకు xylem and phloem difference తెలిసింది కదా. ఎగ్జామ్లో ఇది బాగా అడుగుతారు, వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్వశ్చన్ ఆఫ్ యువర్ బోర్డ్. Differentiate between xylem and phloem. So xylem has accent of sap, phloem has translocation. So this is about xylem, right? So accent of sap is happening in which one? Unidirectional flow aitundi kada. So that is happening in
xylem, phloem lo translocation. Okay, upward movement from roots to upper plant of body is happening in xylem. ఇక్కడ ఏమైతుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ షుగర్స్ ఫ్రమ్ ఏరియా ఆఫ్ సోర్స్ టు ఏరియా ఆఫ్ సింక్. ఓకే, ఫ్రమ్ ఏరియా ఆఫ్ సోర్స్ యూ కెన్ సీ హియర్, సోర్స్ టు సింక్ transportation jarugutundi. So that is happening in phloem and that is called as translocation. Translocation meaning ardhamaindi kada mi andariki? Yes nana. And ascent of sap vachesi manaki upward movement of water and minerals, ascent of sap, xylem, translocation, phloem. Yes, sare. నెక్స్ట్ డిఫరెన్స్ లైక్ పాయింట్ చూసుకుందాం. అది వచ్చేసి మనకి రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ఫ్రమ్ రూట్స్ టు అదర్ పార్ట్. ఆఫ్ కోర్స్ xylemలో ఫ్రమ్ రూట్స్ టు అదర్ పార్ట్స్ జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వన్ phloem? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సోర్స్ టు సింక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ టు రూట్. లీవ్స్ లో ఫుడ్ ప్రొడక్షన్ అవుతుంది కదా, లీఫ్ ఇస్ ద కిచెన్ ఆఫ్ ప్లాంట్. సో ఆ లీఫ్ లో ఫుడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఫ్రమ్ ద లీఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద రూట్స్. ఆల్ రైట్ మై డియర్ బడీస్. ఓకే, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి xylem యూనిడైరెక్షనల్, phloem వచ్చేసి మల్టీ డైరెక్షనల్. ఫైన్. వాట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్? వాటర్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ అమినో యాసిడ్స్, లైక్ వాట్ ఎవర్ ఫుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఏదైనా ఫుడ్ ప్రొడక్షన్ అవుతుంది ప్లాంట్లో, లీఫ్లో, అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎక్కడికి అంటే టు ద రూట్స్ అండ్ అదర్ పార్ట్స్ అండ్ దట్ ఈస్ డన్ బై phloem. ఓకే, సో ఐ రియలీ హోప్ దిస్ వాజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. సో మంచిగా చదవండి, మంచిగా లర్న్ చేసుకోండి. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. Don't forget to like, share and subscribe your favorite channel Vedanta Telugu 8910 and bell icon ki nokkedam kuda marchipogondi, endukante you can get all the notifications, right? So you will be notified with all the wonderful sessions by all the teachers in this channel, right? So my dear bio buddies, we will wrap the session here and I must tell you, ఈ 2 సెషన్స్ ఉంది కదా ట్రాన్స్పోర్టేషన్ పైన, పార్ట్ 1 పార్ట్ 2, ఆ 2 పార్ట్స్కి చూసేయండి. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ ఐ విల్ బి డిస్కసింగ్, ఐ విల్ బి టేకింగ్ 1 సెషన్ ఆన్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ 10 repeated questions from transportation chapters. Okay, so we'll be discussing all the easy, medium and difficult level questions from transportation which have been asked in your exams. All right, my dear bio buddies. So see you all in the next session. Till then, happy learning and bye-bye. Stay tuned.